రాపూరు మండల సొసైటీ అధ్యక్షుడు దందూలు వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భోజనపల్లి పంచాయతీలోని రాయిగుంటపల్లి గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గ్రామంలోని ప్రతి గడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి 2 ఏళ్ల పాలనలోని సంక్షేమంతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. దందూలు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, గ్రామాల అభివృద్ధికి ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడానికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని సొసైటీ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పచ్చిగల రత్నయ్య, ఆవుల రాజేంద్ర, పెంచలయ్య, నరసయ్య, రమేష్, గంపల పుల్లయ్య, పులిగలపాడు చంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారి సూచన మేరకు రాపూరు మండలంలోనే బొదనపల్లి పంచాయతీ రావిగుంటపల్లిలో ఇంటింటికి పాంప్లెట్లు ఇచ్చి ఏమేమి పథకాలు అందాయి, ఏమేమి ఈ గ్రామానికి వసతులు కావాలా అనే నినాదంతో ప్రతి పల్లికి కూడా 45 రోజుల కార్యక్రమాన్ని పెట్టారు. ఈ 45 రోజుల లోపల మన రాపూరు మండలంలో ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యల్ని గుర్తించి ఏం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారనేది కూడా ఆలోచించి చేస్తున్నాము. అందుకు ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండే ప్రజలకు ముందు ఫ్రీ బస్ అనేది చాలా మంచి పథకం. ఎందుకంటే ఈరోజు దేవాలయాలకు పోవాలన్నా, బంధువుల ఇళ్ళకు పోవాలన్నా, మన రాష్ట్రంలో నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా ₹1 ఖర్చు లేకుండా కూడా సరే మన ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు చేస్తున్నారు. అదేవిధంగా ఫ్రీ గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తున్నారు. అలా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇస్తున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 1 బిడ్డకి ఇచ్చేదన్నమాట. ఇప్పుడు 1 బిడ్డకి ఇస్తే పేదవాళ్ళు అనేవాళ్ళు, ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో కూడా చాలామంది పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట, కూలీ నాలికి పోయేవాళ్ళు. ఈరోజు డ్రాప్ అవుట్స్ లేకుండా స్కూళ్ళకు కూడా సరే 3 4 అందరినీ స్కూళ్ళు పంపించి ఈ పథకం వల్ల చాలా పేదవాళ్ళకి చాలా లబ్ధి పొందుతుంది. చాలా సంతోషిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినా అయ్యా బాబు గారు వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 1కే ఇచ్చారు, ఇప్పుడు 3 4 5 మంది ఉన్నా ఇస్తున్నారు. కాబట్టి ఇట్లా మనకి సస్యశ్యామలం చేసేదానికి కూడా రోడ్లు కూడా గ్రామీణ ప్రాంతాల్లో గతంలో 2014-19లో ఈ పంచాయతీకి 4 గ్రామాలు ఉన్నాయి. 4 గ్రామాలకు కూడా సరే ఇంచుమించు 8 కోట్లు 9 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు అయితేవి, బోర్లు అయితేవి, డ్రింకింగ్ వాటర్ అయితే ఏవి చాలా ఈ పంచాయతీలో మొత్తం ఓసీలు, ఊర్లు, ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు నివసిస్తున్న గ్రామాలు. ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా సరే మెయిన్ రోడ్లలోంచి వీళ్ళు గ్రామీణ ప్రాంతం లోపలికి పోవాలన్నా రోడ్లు లేవు. గత ప్రభుత్వంలో ఈ రోడ్లన్నీ కూడా నిర్మించాము. మళ్ళా కూడా ఇంకేదన్నా కొరవలున్నా, త్రాగునీటి సౌకర్యాలు ఏదన్నా కావాలన్నా కూడా సరే ఈ గ్రామీణ ప్రాంతాల్లో అన్నీ చేసేదానికి కూడా మా శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి సమస్యలు వస్తాయి ఆ సమస్యలు కొంచెం ఐడెంటిఫికేషన్ చేసి గుర్తుపెట్టుకోండి. వాటన్నిటిని కూడా ఇంచుమించు 190% పథకాలకి ఏదైనా పనులకు కూడా మనం చేసేదానికి సంసిద్ధతగా ఉన్నామని చెప్పి ఆయన ఆదేశిస్తే ఆ ఆదేశాల ప్రకారం మేమందరం కూడా ఈ గ్రామాలకి విచ్చేసి ప్రతి ఇళ్ళు తిరిగి డోర్ టు డోర్ క్యాంపింగ్ పెట్టుకొని చేస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాల్ని రాబో రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేసి రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో కూడా సరే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అందరం కూడా సంమిష్టిగా కృషి చేసి ఈ మండలాన్ని బాగా అభివృద్ధి చెందేటట్టుగా చేయాలని ఆశిస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.